ఆదాయ పన్ను అధికారులకు చిక్కిన వడ్డీ వ్యాపారి కిషోర్ భజీవాలా గురించి విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తరువాత తన అక్రమార్జనను సక్రమం చేసుకోవడానికి 700 మందిని రంగంలోకి దింపాడని సిబిఐ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇందులో 212 మందిని కేవలం పాత నోట్లను మార్చడానికే ఉపయోగించాడు. నవంబర్ 12, 13, 14 తేదీల్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల చొప్పున వందలాది లావాదేవీలు చేయించాడు. ఇటీవల ఐటీ అధికారుల దాడిలో కిషోర్ భజీవాలా అనే వడ్డీ వ్యాపారి దగ్గర 10.45 కోట్లు దొరికిన విషయం తెలిసిందే. సోమవారం వరకు జరిపిన సోదాల్లో దాదాపు 400 కోట్ల విలువైన ఆస్తి బయటపడింది. మొత్తానికి ఆస్తి మొత్తం 1,300 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కిషోర్ బ్యాంకు ఖాతాల్లో డమ్మీ ఖాతాలు కూడా ఉండడం విశేషం. ఏదైనా బ్యాంకు సాఫ్ట్వేర్ ను పరీక్షించడానికో, శిక్షణ అభ్యర్థులకు అవగాహన కల్పించడానికో వీటిని ఉపయోగిస్తారు. పేరు తెలియకుండా ఉండటానికి, మోసం చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. కిషోర్ కు డమ్మీ ఖాతాలు ఉండటాన్ని బట్టి బ్యాంకు సిబ్బంది అతనికి ఎంతగా సహకరించారో అర్థం చేసుకోవచ్చు. 31 ఏళ్ల క్రితం కిషోర్ సాధారణ వ్యక్తి. గుజరాత్ లోని ఉధనా అనే గ్రామానికి కుటుంబంతో వలస వచ్చాడు. టీ, బజ్జీలు అమ్మే దుకాణం పెట్టాడు. అందరూ కిషోర్ భజీవాలా అని పిలిచేవారు. 5-6 ఏళ్లలో వ్యాపారం బాగా పుంజుకుంది. ఆపై వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. 2007 నుంచి బంగారం వ్యాపారంలోకి దిగాడు. వడ్డీ కట్టలేని అమాయకుల ఆస్తులను బలవంతంగా రాయించుకున్నాడు. విలాసవంతమైన విల్లాలు కట్టే 13 రియల్ ఎస్టేట్ వెంచర్లలో 100 కోట్లు కుమ్మరించాడు. అయినా ఆయన కుటుంబం ఉధనాలోనే నివసిస్తోంది. 2 కుమారులు వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. స్వగ్రామంలో ఓ పెద్ద భవంతి కట్టి సూరత్ పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులకు అద్దెకిచ్చాడు. కోఆపరేటివ్ బ్యాంకులు 27 ఖాతాలు తెరిచాడు. అందులో 20 బినామీ ఖాతాలే. 16 లాకర్లను నల్లధనంతో నింపేశాడు. ఇందుకు ఆ బ్యాంకు సీనియర్ మేనేజర్ పంకజ్ భట్ సహకరించారు. తమ దాడుల్లో 1.45 కోట్లు కొత్త 2,000 నోట్లు బయటపడడంతో ఐటీ అధికారులకు విషయం అర్థమైంది. ఐటీ దాడుల విషయం తెలిసి అడక్కపోయినా ఎంతో మంది ముందుకు వచ్చి విలువైన వివరాలిచ్చారు. దీనిపై సవివరంగా కేంద్ర ఆర్థిక శాఖకి ఐటీ అధికారులు ఫైల్ పంపించారు. వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. సిబిఐని రంగంలోకి దింపింది. తాజాగా కిషోర్, ఆయన 2 కుమారులు పంకజ్ భట్లపై సిబిఐ కేసు నమోదు చేసింది.